స్మిత గారిని ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, ఇబ్బందికరంగా లేకుంటే సమాధానం చెప్పండి. మీకంటూ ఒక హైదరాబాద్లో బ్రాండ్ ఉంది. అవును. మీరు హైదరాబాద్ గురించి చాలా ఎక్స్ప్లోర్ చేశారు. మీరే జీరో మార్కెట్ ఉందని చెప్పి ఊటీ వెళ్ళిపోతే కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకొని మీ ఫాలోవర్స్కి మరి మీరేం చెప్తారు? హైదరాబాద్ మార్కెట్ ఇట్స్ ట్రూ దట్ ఒకప్పుడు జీరో అయ్యింది. అంటే ఫర్ అ జీరో అంటే మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ లేకపోతే జీరో అంటాం. కానీ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ మార్కెట్ ఆల్రెడీ ఒక స్టేబుల్ మార్కెట్ కూడా. ఇప్పుడు రీసెంట్గా మనం చూస్తున్నాం, ట్రంప్ హ్యాస్ లాంచ్డ్ హిస్ న్యూ ప్రాజెక్ట్ హియర్. సో ఒక గ్లోబల్ స్టేటస్లో మన హైదరాబాద్ ఉంది. అంటే ఒక గ్లోబల్ ఇన్వెస్టర్స్ ప్లాట్ఫామ్లో హైదరాబాద్ని షోకేస్ చేస్తున్నాం ఇక్కడ. సో డెఫినెట్లీ హైదరాబాద్ మార్కెట్ జీరో అవ్వటము, హైదరాబాద్ మార్కెట్లోకి ఇంటర్నేషనల్ బిల్డర్స్ రావటంలో చాలా డిఫరెన్స్ ఉంది. ఐల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈజ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్లో మనం డీల్ చేసేది విత్ కామన్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్. ఫ్లాట్స్ అమ్ముతాము, ప్లాట్స్ అమ్ముతాము, ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ బిల్డర్స్తో చేస్తాము. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద అప్పర్ సెగ్మెంట్ మార్కెట్ క్యాప్చర్ చేసేది ఇట్స్ నాట్ ఇండివిజువల్స్ లైక్ అస్. దాంట్లో పొలిటికల్ లీడర్స్ ఆర్ ద బ్రోకర్స్, ఓకే, బిగ్ ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ ద ఇన్వెస్టర్స్. సో వాళ్ళ ట్రాన్సాక్షన్స్కి అసలు మా లాంటి వాళ్ళు అసలు అవసరమే లేదు. ఇప్పుడు గవర్నమెంట్ అలొకేట్ చేసే సెజ్లో కానీ, లేదంటే ఇప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మోకిలలో మొన్న జరిగిన ఆప్షన్స్, గవర్నమెంట్ డైరెక్ట్ ఆన్లైన్ ఆప్షన్ చేశారు. కామన్ మ్యాన్ వెంట అండ్ బాట్ ఇట్. ఓకే, అక్కడ ఒక ఏజెంట్దో లేదంటే అక్కడ ఒక కన్సల్టెంట్ ఆర్ అదర్వైజ్ ఒక అడ్వైజర్గా అక్కడ ప్లేస్ లేదు. ఓకే, వెన్ రియల్ ఎస్టేట్ హ్యాస్ బిన్ టేకెన్ అప్ బై ద అంటే కార్పొరేట్స్ గవర్నమెంట్ టేకప్ చేసినప్పుడు ఇంకా దాంట్లో వర్క్ చేసే ఏజెంట్స్ కి అక్కడ జీరో వర్క్ అయింది. మాట అన్నారు ఇప్పుడు, చెప్పండి. మాలాంటి వాళ్ళు అవసరం లేదు అన్నారు. కానీ మీరు చెప్పేది కార్పొరేట్ మార్కెట్. 80% పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్ ఇప్పటికి ఇన్వెస్ట్ చేయాలంటే మీలాంటి వాళ్ళని చూసి, మీలాంటి వాళ్ళు చెప్పిన మాటలు విని 1-2 సార్లు ఎంక్వైరీ చేసుకొని ఇప్పుడు ముందుకు వస్తున్నారు ఇన్వెస్ట్ చేయడానికి. దీన్ని ఏమంటారు? అందరూ ఒక కన్సల్టెంట్ దగ్గరకు వచ్చి అడ్వైస్ తీసుకొని ఇన్వెస్ట్ చేసింటే కానీ ఇలాంటి ప్రీలాంచ్ స్కామ్లో వచ్చేటివి కావండి. నాట్ ఎవ్రీ పర్సన్ కమ్ ఫర్ ఎ కన్సల్టేషన్. ఓకే, ఐ విల్ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ సార్. ఇది రీసెంట్గా ఐ థింక్ 1 week బ్యాక్ ఒక కస్టమర్, యాక్చువల్లీ దట్ లేడీ ఈజ్ కమింగ్ ఫ్రమ్ US. ఓకే, తను వెకేషన్కి వచ్చినప్పుడు షీ అప్రోచ్డ్ మీ. ఇంతవరకు మా దగ్గర బ్రాండెడ్ బిల్డర్స్ అంటే లైక్ ప్రెస్టీజ్, మై హోమ్, రామ్కి బిల్డర్స్ వాళ్ళ ప్రాపర్టీస్ గురించి కన్సల్టేషన్కి ఇంతవరకు ఎప్పుడు ఎవరు రారు. మా దగ్గర ఎవరు వస్తారంటే మిడిల్ సెగ్మెంట్ బిల్డర్స్. ఓకే, వాళ్ళ దగ్గర మేడం మేము ఈ ప్రాజెక్ట్ ఐడెంటిఫై చేసాం, మేము తీసుకొచ్చా లేదా అనేది వాళ్ళు మా దగ్గర అడుగుతారు. మేము అన్ని వెరిఫై చేస్తాము, వి గివ్ దెమ్ ద ఒపీనియన్. కానీ ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఏ వుమన్ కేమ్ టు మీ వేర్ షీ వాజ్ ఎన్క్వైరింగ్ అబౌట్ ఎ బ్రాండ్ విచ్ ఇస్ ఇంటర్నేషనల్లీ ఇంటూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నారు. సో మాకు ఒక చెక్ లిస్ట్ ఉంటుంది. ఓకే, మేము 1, 2, 3 పాయింట్ అది టిక్ చేసుకుంటూ వెళ్తాము. ఓకే, అప్రూవల్స్ ఉన్నాయా, సర్వే నెంబర్స్ క్లియర్ ఉన్నాయా, టైటిల్ క్లియర్ ఉందా. సో వెన్ ఇట్ కేమ్ టు ద ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ చూస్తే దిస్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ బ్రాండ్ విచ్ ఈస్ నాట్ ఫాలోయింగ్ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్. 38 floors కడుతున్నారు, కానీ ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ యాజ్ పర్ ద నార్మ్స్ లేవు. ఇప్పుడు మనం 30 floors, 40, 50 floors బిల్డింగ్స్ కడుతున్నాం. ఎవ్రీ 7 floors ఒక ల్యాండింగ్ స్పేస్ ఉండాలి. ఏ బిల్డర్ కడుతున్నారండి? ఎవ్రీ 7 floor ఆర్ యూ సీయింగ్ ఏ ప్లెయిన్ ఫ్లోర్ ఎనీవేర్? ఇలాంటి సందర్భాల్లోనే మిమ్మల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కరెక్ట్, ఎందుకంటే మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను. ఐల్ టెల్ యూ ద కాస్ట్ ఆఫ్ దట్ ఫ్లాట్ వాస్ కమింగ్ టు అరౌండ్ 2.2 or 2.3 CR. ఓకే, నేను కష్టపడిన 2.2 or 2.3 CR పెట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తాను, నేను ఫ్లాట్ కొనుక్కుంటాను, దాంట్లో ఉంటాను, హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ బాట్ ఏ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. రేపు ఒక్క రోజు ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది, హౌ విల్ యూ ఎస్కేప్ ఫ్రమ్ దట్ ప్రాపర్టీ? అలాంటి ఎలా మేడం? ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఏం చూస్తుంది, సెట్ బ్యాక్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, ఫైర్ ఇంజిన్ తిరుగుతుందా లేదా అనేసి. ఇప్పుడు ఒక 10 floored అపార్ట్మెంట్ ఫైర్ సిస్టమ్ ని 100% ఫాలో అవ్వకపోతే ప్రాబ్లం లేదండి. కానీ ఒక 40 to 50 floors అపార్ట్మెంట్ ఫైర్ సిస్టమ్ ని కరెక్ట్ గా ఫాలో అవ్వకపోతే జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
మరి This ఏం is చెప్పి very- అమ్మేస్తున్నారు ఇవన్నీ? Huh? ఏం చెప్పి ఏం చెప్పి అమ్మట్లేరు, కొనేవాళ్ళు అడగట్లేరు. కొనేవాడు అడగట్లేరు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ యూ ఫైర్ సిస్టమ్ కరెక్ట్ లేదని నేను మీకు చెప్పట్లేదు, కానీ కొనడానికి వచ్చినప్పుడు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ ఫైర్ సేఫ్టీ నార్మ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. మొన్న హైడ్రా వచ్చింది కాబట్టి FTL లో ఉందో లేదని చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి, కానీ ఫైర్ సేఫ్టీ హూ ఇస్ గోయింగ్ టు చెక్? సి ఫైర్ సేఫ్టీకి రెడ్ కలర్ పైప్డ్ హోసెస్ అన్నీ ఉన్నాయి. నేను ఉండేది హై రైజ్ అపార్ట్మెంట్ లో 7 years నుంచి ఉంటున్నా, ఇంతవరకు ఒక్కసారి కూడా మాక్ డ్రిల్ లేదు. అంటే సడన్ గా నిజంగా ఫైర్ అయినప్పుడు హౌ విల్ పీపుల్ ఎస్కేప్? ఫైర్ అన్నారు కాబట్టి పెద్ద పెద్ద బిల్డర్స్ మీద ఫైర్ బ్రాండ్ లా మాట్లాడుతున్నారు, తర్వాత ఇబ్బంది ఏం రాదా? మా విషయంలో మాకు ఎప్పుడు ఇబ్బంది ఉంటది. అప్పుడు మన విజయశాంతి గారి సినిమాలో ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళం. సో మీరు చాలా సీరియస్ గా కూడా మాట్లాడుతున్నారు ఈ విషయంలో. లేదండి, దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ వెరీ అంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ స్మాల్ ఇష్యూ. కానీ రేపు ఏదన్నా ఒక రోజు ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా జరిగితే దిస్ ఇస్ యాక్చువల్లీ గోయింగ్ టు కిల్ యూ. ఇప్పుడు ఫ్లడ్డింగ్ ఉంది, ఇప్పుడు నియోపోలిస్ కోకాపేటలో ఇంతంత ఫ్లాట్స్ కడుతున్నారు, బట్ రేపు ఫ్యూచర్లో ఫ్లడ్డింగ్ అయితే దానికి ఎస్కేప్ సిస్టమ్ ఎలా ఉంది? ఓకే, మనం 70 lakhs 1 crore పెట్టి కార్లు కొనుక్కుంటున్నాము, సెల్లార్లో వాడేస్తున్నాము. 3 to 4 సెల్లార్ వరకు కడుతున్నారు. అది ఫ్లడ్డింగ్ అయింది అనుకోండి, వాటర్లో మునిగిపోతే దట్ ఈస్ న్యాచురల్ కెలామిటీ, మీకు ఇన్సూరెన్స్ కూడా రాదు. సో డస్ ఎనీబడి ఆస్క్ ఫర్ దాట్? ఇప్పుడు పబ్లిక్ కూడా ఇంత కన్ఫ్యూజ్ లో ఉండడానికి కారణం కూడా మీరే. ఎందుకో చెప్పానా, మార్కెట్ బాగుంది కొనేయండి అని చెప్పేది మీరే, అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదిగో ఈ ప్రాబ్లమ్స్ ఈ ముందుంటాయని చెప్పేది మీరే. లేదండి, ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్క్రీనింగ్ చేయండి అయితే మీకు మెడిసిన్స్ రాసి ఇవ్వరు కదా. కానీ రియల్ ఎస్టేట్ రాసేస్తున్నారు కదా. అదే చెప్తున్నాను నేను, బిల్డర్ ఈస్ షోయింగ్ ఏదో ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. డాక్టర్ స్కానింగ్ ఏదో తీసుకొని రమ్మంటాడు, మరి ఏం స్కాన్ చేయాలి, ఏ స్కాన్ లేకుండా ఇక్కడ ఆయన రాసిస్తున్నారు కదా. మా దగ్గరికి జనాలు వస్తేనే మేము, దట్స్ వాట్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు నా దగ్గరకు ఆవిడ వచ్చింది కాబట్టి మేము చెక్ చేసాము. ఓకే, ఫైర్ది NOC ఉంది. ఓకే, ఫైర్ NOC ఇచ్చినప్పుడు ఏం చేయాలి? యాక్చువల్లీ మనకి ఏదైతే ఫైర్ ఎస్కేప్ సిస్టమ్ ఉందో అక్కడ ఐరన్ డోర్స్ పెట్టాలి. ఎందుకు అంటే దట్ అక్కడ నుంచి ఎయిర్ అనేది అంటే ఇట్ షుడ్ బి వాక్యూమ్ క్లోజ్డ్, అంటే ఎయిర్ రాకూడదు. అది ఎందుకు అంటే ఫ్లోర్లో ఉన్న ఏదైతే స్మోక్ ఉందో డక్ట్లోకి ఎంటర్ అవ్వకూడదు. అందుకే దే సే దట్ ఇట్ షుడ్ బి, అసలు ఎయిర్ గ్యాప్ కూడా ఉండకూడదని. కానీ ఏదైనా హై రైజ్ అపార్ట్మెంట్లో మీకు అలాంటి డోర్స్ కనపడ్డాయా? లేదు. ఇంకోటి, సపరేట్ లిఫ్ట్ విత్ సపరేట్ ఎలక్ట్రిసిటీ అండ్ సపరేట్ జనరేటర్, సపరేట్ లిఫ్ట్ ఉండాలి. ఎందుకంటే ఏ బిల్డింగ్లోనైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫస్ట్ వాళ్ళు లిఫ్ట్లు ఆఫ్ చేసేస్తారు, ఎలక్ట్రిసిటీ ఆఫ్ చేసేస్తారు, విచ్ మీన్స్ ఎవ్రీ లిఫ్ట్ ఈస్ బ్లాక్డ్. మీ అంచనా ప్రకారం కంపెనీస్ పేర్లు వద్దు, హైదరాబాద్ ఇన్ని రూల్స్ ఎవరు పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారు? ఎంత పర్సెంటేజ్? నాకు అర్థమైంది ఏంటంటే ఏ బ్రాండెడ్ బిల్డర్ ఫాలో అవ్వట్లేదు, ఎవరు ఫాలో అవ్వట్లేదు. ఐ డోంట్ థింక్ ఐ హావ్ సీన్ దిస్. I have not seen any such equipments in any apartments. నేను ఇంతవరకు హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎన్నైతే చూసానో ఎక్కడ నేను ఇది నోటీస్ చేయలేదు. మేము ఇది కూడా ఎందుకు ఈ యొక్క కాన్వర్జేషన్ ఎందుకు వచ్చిందంటే నా దగ్గరికి ఎంక్వైరీకి వచ్చింది కాబట్టి వి ట్రై టు చెక్ చేస్తే అక్కడ లేదు. వెన్ వి చెక్ విత్ ద బిల్డర్ వీ హ్యావ్ ఫైర్ NOC. ఆ ఫైర్ NOC ఎలా ఇస్తున్నారు, ఎవరు ఇస్తున్నారు, ఇవన్నీ లేకుండా ఎట్లా సైన్ చేస్తున్నారు? ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. కానీ హైదరాబాద్ లాంటి సిటీలో హై రైజ్ బిల్డింగ్స్ విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఈ మధ్యకాలంలో పర్మిషన్స్ కూడా ఎడపెడ ఇచ్చేస్తున్నారని కూడా మనం ఒక ఆర్టికల్ కూడా చదవటం జరిగింది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ కి డబ్బులు కావాలన్నప్పుడు వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి. డిమాండ్ కూడా అలా ఉంది కదా. డిమాండ్ కూడా అలానే ఉంది బికాస్ పబ్లిక్ అంటే ఇప్పుడు మనకి ఇండియాలో మనకి హైదరాబాద్ లో నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారండి. నార్త్ ఇండియన్స్ కి ఏంటంటే అక్కడ వాళ్ళు హై రైజ్ అపార్ట్మెంట్స్ కి దే ఆర్ యూజ్డ్. అక్కడ ఏంటంటే ఇలాంటి అపార్ట్మెంట్స్ కి మినిమం 60 to 70,000 పర్ మంత్ ఉంటుంది రెంట్. సో వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు కానీ 30,000-40,000 ఇక్కడ రెంట్కి వస్తుంది అంటే దే ఆర్ బయింగ్, అదర్వైజ్ దే ఆర్ రెంటింగ్. తీసుకునేవాడు ఉన్నాడంటే కొనేవాడు కూడా ఉంటాడు. సో దట్ క్రియేటెడ్ ఏ డిమాండ్. ఇప్పుడు ఆ డిమాండ్ ఎందుకు లేదు అంటే ఎందుకంటే ఇప్పుడు అంటే జాబ్స్ మీద మైగ్రేట్ అయ్యే వాళ్ళు తగ్గారు చాలా మట్టుకి ఫ్రమ్ నార్త్ ఇండియా నౌ. సో దట్ ఈస్ వన్ రీజన్ నౌ ఇప్పుడు మనకి ఫ్లాట్స్ కూడా ఎక్కువ మూవ్మెంట్ అవ్వట్లేదు, ఎందుకంటే డిమాండ్ వర్సెస్ సప్లై, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి డిమాండ్ లేనప్పుడు సప్లై చైన్ కూడా బ్రేక్ అవుతుంది అక్కడ. సో దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ. ఇంకోటి మనకి ఎక్సెస్ ఇన్వెంటరీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఒక్క స్పేస్లో అంటే మనకు 2019, 20, 21లో హై రైజ్ అంటే పిచ్చ క్రేజ్ ఉండేది జనాలకి. ఆ క్రేజ్ ఏం లేదండి, దే ఆర్ లివింగ్ ఇన్ ఏ కమ్యూనిటీ. దట్ ఈస్ నాట్ బికాస్ బిల్డింగ్ ఈజ్ హై. వాళ్ళు చూసేది ఏంటంటే నాకు జిమ్ ఉంది, కింద గ్రోసరీ స్టోర్ ఉంది, మెడికల్ స్టోర్ ఉంది, క్లినిక్ ఉంది,
సెక్యూరిటీ ఈస్ దేర్ 24/7, కరెంట్ పోయినా మనకి డీజీ ఉంది. సో ఆ కంఫర్ట్కి అలవాటు పడ్డారు కంఫర్ట్కి అలవాటు పడ్డారు. ఎస్, కానీ అదే కరెక్ట్ అని ఎంతవరకు మనం భావించవచ్చు? అంటే కంఫర్ట్ అన్నారు కదా మాట, ఒకప్పుడు మనం పల్లెటూరులో ఒక చెట్టు కింద కూర్చొని కూడా అవన్నీ ఎంజాయ్ చేస్తాం. కానీ ఇప్పుడు అంతా ఒకే చోటుకు వచ్చేసింది. ఎస్, భవిష్యత్తులో ఎలా ఉంటుంది? ఇప్పుడు అందరు ప్రతి ఇంట్లో బీపీ అండ్ డయాబెటిక్ పేషెంట్స్, దట్ ఈస్ అల్టిమేట్, అదేమంటారు, అల్టిమేట్ గా అదే అవుతుంది. కంఫర్ట్ ఎక్కువ అయ్యే కొద్దీ మనం ఒక 4 అడుగులు బయటకు వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవాలి. అది కూడా ఇప్పుడు స్విగ్గీ జొమాటో అలవాటు చేసుకున్నారు. సలూన్కి వెళ్ళాలి, అది కూడా ఇప్పుడు ఎస్ మేడం అని ఆ మేడం అని యాప్స్ తయారైనాయి. సో ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్ ఇన్ దట్ 4 walls. సో డెఫినెట్లీ ఒబేస్ అనేది పెరుగుతుంది. అందుకే అన్న ఒక మాట, మీరు ఒక స్టెప్ ముందే ఉంటారు ఎప్పుడు అని చెప్పి, అందుకే ఊటీ వెళ్ళిపోయారా? లైఫ్ లో మన అంటే సార్ దేర్ వన్ మోర్ థింగ్ సార్ ఐ వాంటెడ్ టు టెల్ యూ. మనం పెరిగిన జనరేషన్, ఓకే, మనం చాలా టఫ్ టైమ్స్ చూసాము. సో మనకి ముందు చూపు అనేది ఉంటుంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఈ కంఫర్ట్లో పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి ముందు చూపు అనేది ఉండదు. ఇప్పుడు నేను రీసెంట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు ఫ్యాటీ లివర్ అని చెప్పింది డాక్టర్. ఫ్యాటీ లివర్ ఇండియాలో 90% పీపుల్కి ఉంది, ఓకే. కానీ వాళ్ళు ఏమనుకుంటే ఫ్యాటీ లివర్ ఇండియాలో అందరికీ ఉంది అని దే టేక్ ఇట్ లైట్. కానీ నేనేం చేశాను, నెక్స్ట్ డే నుంచి ఐ కట్ షార్ట్ ఆన్ మై ఫుడ్, మై హ్యాబిట్స్. సో ఎందుకంటే నాకు ముందు చూపు ఉంది. కానీ ఇప్పుడున్న జనరేషన్కి అది లేదు. రీసెంట్గా ఐ మెట్ యాక్సిస్ బ్యాంక్లో ఒక సీనియర్ వైస్ ప్రెసిడెంట్ని కలిస్తే హీ వాస్ టెల్లింగ్ మీ, మేడం నేను ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి వస్తున్నాను, ఈ ఆల్ఫా కిడ్స్ని ట్రైన్ చేయాలంటే చాలా కష్టమైపోయింది అని. ఆల్ఫా కిడ్స్ అంటే 2005 అండ్ తర్వాత బోర్న్ అయిన కిడ్స్ అంట, వాళ్ళని ఆల్ఫా, అది నాకు ఇంతవరకు తెలియలేదు. సో హీ వాస్ టెల్లింగ్ మీ, ఒక్కసారి అలా తిడితే రిజైన్ చేసి వెళ్ళిపోతారు. మేమంతా మా జాబ్స్ లో పిచ్చ బూతులు వినాల్సి వచ్చేటివి. సో ఆ హార్డ్షిప్స్ ఇప్పుడున్న జనరేషన్స్ కి లేదండి. ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ మీ, నేను ఒక ప్రాపర్టీ కొనాలంటే నేను మినిమం 1 month to 2 months దాన్ని స్క్రీనింగ్ చేస్తా. కానీ ఇప్పుడు నాకు బోనస్ నెక్స్ట్ మంత్ వస్తుంది, నేను ఇప్పటి నుంచే నా ప్రాపర్టీ ప్లాన్ చేయటం స్టార్ట్ చేస్తాను. అది కాదండి కరెక్ట్. మనం ఎప్పుడైనా ఒక ప్రాపర్టీ కొనాలంటే డబ్బులు మన చేతిలో పెట్టుకొని వీ హ్యావ్ టు నెగోషియేట్. నెక్స్ట్ మంత్ వచ్చే డబ్బుల కోసం మనం ఇప్పటి నుంచే స్క్రీనింగ్ చేస్తాము. రాగానే ఇది ఎక్కువ రోజులు ఉంటే ఖర్చు అయిపోతుంది అని ఇమ్మీడియట్గా ఏదో ఒక ప్రాపర్టీ కొనటము, అక్కడే వీళ్ళంతా తప్పు చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. బికాస్ ఆ కరెక్ట్ వేలో దే ఆర్ నాట్ యాక్టింగ్.